హాయ్ 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 హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు స్వీట్ కార్న్ తెచ్చామండి. ఏంటి ఎక్కువ కాదు, 2 తీసుకొచ్చాం. ఆ 2 కాస్త ఒలిసేసరికి ఇన్ని అయ్యాయి అన్నమాట. గుప్పడని ఒక 3 మెంబర్స్కి స్నాక్స్ అయిపోతాయి, సరిపోద్ది. నాకు, మా బాబుకి, మా పాపకి అనమాట. మా బాబాయ్ అయితే లేడు, ట్యూషన్కి వెళ్ళిపోయాడు. బట్ నేను మా పాపకి సరిపోతుందని వేపుతున్నాను అనమాట. చూడండి, చాలా బాగా ప్యాన్ ఎక్కువగా వేడయ్యేటట్టు చూడండి. వేడైన తర్వాతనే ఈ పాప్కార్న్ ఇది స్వీట్ కార్న్ అనేది వేయండి. వేసిన తర్వాత మంచిగా వేపుకొని తినాలన్నమాట. చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వీటిని ఉడికించుకొని కూడా తింటారండి. ఎందుకంటే బయట ఉడికించినవి కాకుండా మనం ఇంటికి తెచ్చుకొని మంచిగా ఒలిసేసి కొంచెం నీళ్ళల్లో వాష్ చేసేసి కొంచెం మనం వేపుకోవచ్చు. లేదంటే సాల్ట్ వేసి ఉడికించుకొని కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఉడికిస్తే మాత్రం ఒక నిమ్మరసం, కొంచెం నిమ్మరసం ప్లస్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని తినాలన్నమాట. కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీటికైతే మాత్రం వేపుకున్న వాటికైతే మాత్రం చిటికెడు సాల్ట్ సరిపోతుంది. ప్యాన్ బాగా వేడైన తర్వాత ఈ స్వీట్ కార్న్ వేసి అటు ఇటు కలిపారంటే ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. రియల్లీ చెప్పాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా మంచిదన్నమాట. ఇది కూడా స్వీట్ కార్న్ అనేది తినండి. మీ పిల్లలకు మీరు చేసి పెట్టండి. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే చాలా సరదాగా తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను మా పాప అయితే గబగబా తినేస్తున్నాం అన్నమాట. చూపిస్తున్నాం మీకు, ఎందుకంటే మీరు కూడా తెచ్చుకోవాలి కదా అని చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, మా పాప అయితే తింటుంది. ఇప్పుడు ఏమంటుందంటే స్వీట్ కార్న్ ఇది మేము తినేది అని చెప్తుంది. స్వీట్ కార్న్ కాస్త హాట్ కార్న్ అయింది అని చెప్తుంది. నాకైతే పిల్లలు మాట్లాడుతుంటే చాలా సరదాగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి చాలా ఫన్నీగా ప్లస్ చాలా తెలివిగా మాట్లాడుతుంటారనమాట వాళ్ళైతే. ఎందుకంటే స్వీట్ కార్న్ కాస్త హాట్ కార్న్ అయింది మమ్మీ, ఇది ఇంతకుముందు స్వీట్ కార్న్ ఇప్పుడు హాట్గా ఉంది, వేడిగా ఉంది అనమాట అంటుంది. ఎంత వేడిగా ఉన్నది స్వీట్ కార్నే బేబీ అని నేను చెప్తున్నాను అనమాట మా అమ్మాయికి. చూడండి, ఇద్దరం కలిసి తింటున్నాం. చూడండి, మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇద్దరం అయితే తింటున్నామండి. చూడండి, అక్కడ నేను ఇప్పుడు మా పాపతో ఒక గేమ్ ఆడతానన్నమాట. అనమని చెప్పి నేను ఫోన్లో వీడియో తీసుకుంటూ తనకి వేసేస్తాను. తను అంటే చూడండి ఎలా వేస్తున్నానో. సరదాగా ఆడుకుంటూ తినేసామన్నమాట. రాసావా అని అడుగుతున్నాను. ఎక్కడ చూడు పిల్లలకి హోంవర్క్ చేసావా, చదివావా, రాసావా, ఇదే ప్రాబ్లం అనమాట. చేశానని చెప్తుంది. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. ఒక్కొక్కటి వేస్తే పర్లేదు అని తను అవుతుంది. నీకేస్తానంటే నాకేస్తుంది. అంత దగ్గరకు వచ్చేస్తామంటే తనే వేసుకుంది. చూడండి, ఇలా వేస్తున్నాను, పడింది నోట్లో. నాకేస్తుంది కానీ ఒక్కటి కూడా పడలేదండి. నిజంగా తను చిన్నపిల్ల కదా, వేనికి రావట్లేదు. ట్రై చేసింది, బట్ నేనైతే వేసాను. కానీ తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా నవ్వుతుంది అనమాట. ఎంత కరెక్ట్గా వేసావే అలా అని చెప్పి నవ్వుతున్నది. నాకు వేయమంటే మాత్రం తనకు వేయనికి రావట్లే. అందుకని తను ట్రై చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నవ్వుతుంది. నేను తను చాలా నవ్వుకున్నాం అనమాట. మీరు కూడా పిల్లలతో ఇలాగ టైం స్పెండ్ చేయండి కాస్త అయినా, ఎందుకంటే వాళ్ళు కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారనమాట. చాలా మంచిగా రిలీఫ్గా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉండండి పిల్లలతో. ఒకే కోపం తాపం ఎందుకండి? పిల్లలతో స్నాక్స్ చేసి వాళ్ళతో మనం తిన్నట్టు చేసి కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నాకు వేయమంటే అసలు తనకి వేయనికి రావట్లేదు అనమాట. చూడండి, నవ్వుతూ వేస్తుంది అనమాట. అది దగ్గరకు వచ్చేస్తామని నేను అంటున్నా. పడ్డదని చెప్పేసి నవ్వుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా సరదాగా గేమ్ ఆడుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫన్నీగా ఉంటుంది, చాలా నవ్వు వస్తుంది అనమాట. అమ్మ, మా పాప అయితే నోరు చూడు కప్పలాగా ఓపెన్ చేస్తుంది అనమాట. సరేలే అని ఆడుకున్నాం ఇద్దరము. చూడండి, నేను వేస్తున్నాను. నేను అన్నీ నువ్వే తిన్నావు, నీకే వేసేసాను కదా అని నేను తీసుకున్నాను. మళ్ళీ నా దాంట్లోకి వచ్చి అమ్మ నాయి తీసుకుంటావా అని తీసుకుంటుంది అనమాట. వామ్మో, తిండి దగ్గర అయితే ఒక్కరిని రానివ్వదు దగ్గరికి. అందరూ ప్రేమే అంటుంది, కానీ తిండి దగ్గరికి మాత్రం రానివ్వదు. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వాచింగ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.